హలో అండి. ఈ లంచ్ బాక్స్ నా వీడియోస్‌లో రెగ్యులర్‌గా మీరు చూస్తూ ఉంటారు కదండీ. డైలీ మా హస్బెండ్‌కి దీంట్లోనే లంచ్ ప్యాక్ చేస్తుంటా. కానీ నేను అన్‌ఫార్చునేట్‌గా ఆయన బ్యాగ్ ఏదో గోడ మీద పెట్టారంట. కింద పడి పైన ఉండే మూత విరిగిపోయింది. కానీ ఏంటంటే 3 బాక్సులకు కూడా మూత ఒక్కటేనండి. కనీసం దేనికది విడిగా ఉంటే మనకి మిగిలిన 2 బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ మూడిటికి ఒకటే మూత కాబట్టి ఇప్పుడు ఆ 3 బాక్సులను యూజ్ చేయడానికి లేదు. ఇంకా అవి ఫ్రిడ్జ్‌లో ఏమైనా కర్రీస్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ చేయాలి. సో, అందుకోసం నేను కొత్త లంచ్ బాక్స్ అనేది పెట్టానండి. ఇదైతే జస్ట్ రూ. 845 పడిందండి అమెజాన్‌లో. నేను మెయిన్ ఏంటంటే లీక్ ప్రూఫ్ కావాలనుకున్నాను. అలాగే దేనికది విడిగా మూతలు ఉండేలాగా తీసుకున్నాను ఈసారి మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆ 3 బాక్సెస్ కూడా నాకు యూజ్ లేకుండా అయిపోయింది కదా! అందుకని దేనికది క్యాప్ ఉండేలాగా విడిగా చూసి రివ్యూస్ చాలా చదివి లీక్ ప్రూఫ్ ఏది ఉందో అది తీసుకున్నానండి. ఎందుకంటే ఆఫీసెస్‌కి అది వెళ్ళేటప్పుడు మనకి లీక్ అయితే బ్యాగ్‌లో అంతా పడిపోతే అంతా ఇదిగా ఉంటుంది కదా! బాగోదు కదా! సో, అందుకని లీక్ ప్రూఫ్ వెతికి పెట్టాను. ఒకవేళ కాకపోతే రిటర్న్ ఇద్దామని చెక్ చేసని పెట్టాను. బ్యాగ్ ఇచ్చారు దీనికి. చాలా చాలా బాగుందండి. ఒక క్యాప్ ఎక్స్‌ట్రా కూడా ఇచ్చారు. నాలాంటి వాళ్ళ కోసం అనుకుంటా. సో, ఇదొచ్చేసి నార్మల్‌గా ఫ్రైస్ ఏమైనా పెట్టుకోవడానికి చిన్న బాక్స్ ఇచ్చారు. స్టీల్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ. నేను స్టీలే కావాలనుకున్నా. మొత్తం స్టీల్ అయితే ఏంటంటే అంచులు పగిలిపోయి మళ్ళీ దాంట్లో నుంచి కూడా లీక్ అవుతుంది. అందుకని నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. చాలా చాలా టైట్‌గా ఉన్నాయండి క్యాప్స్ అయితే మాత్రం. మొత్తం స్టీల్ లేకుండా పైన అంచులు పగలకుండా ఉంటాయి. స్టీల్ బాక్స్ కూడా నేను అంతకుముందు నేను ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాను. అవి పైన పగిలిపోవడం అలా జరుగుతుందనమాట. సో, ఒక స్టీల్ వాటర్ బాటిల్ అలాగే పికిల్ బాక్స్ ఇది టోటల్ ప్లాస్టిక్ ఇచ్చారు పికిల్ బాక్స్ కాబట్టి. ఒక స్పూన్, ఒక ఫోర్క్ ఇచ్చారు. బాక్స్ అయితే చాలా బాగుందండి. అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. నేను లింక్ అనేది మీకు పంపిస్తాను. అలాగే దీంతో పాటు నేను స్టీల్ బట్టలకి యూజ్ చేసే క్లిప్స్ కూడా పెట్టానండి. ప్లాస్టిక్‌కి వాడుతున్నా కానీ అవి ఎండకి, వానకి తడిచిపోయి అక్కడికి నేను బట్టలతో పాటు అవి కూడా తీసి బాక్స్‌లో పెడతాను. అయినా కూడా బట్టలు ఉన్నంతసేపు రోజు అవి కూడా ఎండలో ఉంటాయి కదా! అందుకని చెప్పి విరిగిపోతున్నాయి. దానికోసమే నేను ఈసారి స్టీల్‌వి తీసుకున్నానండి. ఇవైతే రూ. 349 పడింది. ఇది కూడా లింక్ ఎవరికైనా కావాలనుకుంటే గనుక లింక్ అని కామెంట్ చేయండి. ఏ లింక్ కావాలో. చూసారా ఎలా విరిగిపోయినాయో? నేనైతే లింక్స్ పెడతాను. ఎలా ఉంది మా లంచ్ బాక్స్ అన్బాక్స్ విని